బాబు గారు మీ ఎమ్మెల్యే నుంచి కాపాడండి, స్క్రాప్ వ్యాపారం చేసుకునే నేను కప్పం కట్టాలట, నెలకు కోటి ఇవ్వాలని బొజ్జల బెదిరిస్తున్నాడు, ఆయన అనుచరుడు నన్ను కొట్టి ఫోన్ లాక్కున్నాడు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని రేణిగుంట పోలీసులు, తన కష్టాన్ని మీడియాకు వివరించిన బాధితుడు. మీడియాతో మాట్లాడుతున్న సుశీల్ చౌదరి అట స్క్రాప్ అంటే చెత్త వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా పన్ను వేసే పరిస్థితికి వచ్చింది. నెలకు ₹1,00,00,000 నుంచి ₹1,00,00,000 దాకా నాకు ఇవ్వాలని ఎవరైనా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ బొజ్జల సుధీర్ రెడ్డి. ఈయనే గతంలో వాలంటీర్లు తీవ్రవాదులు ఉగ్రవాదులని కామెంట్ చేసిండు, సెన్సేషనల్ కామెంట్స్ చేసిండు, అభ్యంతరకరమైన కామెంట్ చేసిండు గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన. ఇక వారి నిర్వాహకం ఇది, బాబు గారు నన్ను కాపాడండి మీ ఎమ్మెల్యే నుంచి అని వ్యాపారం చేసి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి వ్యాపారం చేసుకున్న స్క్రాప్ వ్యాపారం. మళ్ళీ ఇది పెద్ద వ్యాపారం కూడా కాదు, చెత్త సేకరిస్తారట. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ నుంచి కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను సేకరించి వాటిపైన వ్యాపారం చేసుకుంటూ ఆయన్ని నాకు 50 లక్షల నుంచి ₹1,00,00,000 ప్రతి నెల ఇస్తేనే నువ్వు నా నియోజకవర్గంలో వ్యాపారం చేయాలి, నా నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎవరైనా ఏ వ్యాపారం చేయాలన్నా నన్ను కలవాలి, నేను చెప్పింది వినాలి, నాకు కట్టాల్సిన కప్పం కట్టాలి, కడితే తప్ప మీరు వ్యాపారం చేయలేరు, అవసరం అయితే నియోజకవర్గం ఇడిచి వెళ్ళాలి, లేదంటే సావుకాయని సిద్ధపడాలని ఆ స్థాయిలో బెదిరిస్తారట. ఆయన అనుచరులు కొట్టి ఫోన్ లాక్కున్నారట. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే బొజ్జల కప్పం కట్టాలి, లేదంటే ఊరు విడిచి అయినా పోవాలి, ఈ రెండింటిలో దేనికో ఒకదానికి సిద్ధపడకపోతే మాత్రం ఎమ్మెల్యే అనుచరులు చేతిలో చావు దెబ్బలు తప్పు. ఇప్పటికే అన్ని రకాలుగా వసూళ్లు పర్వానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే దాదాగిరి గురించి వేధింపులకు గురైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజీపూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి అనే స్క్రాప్ వ్యాపారి బయట పెట్టారు. ఈ మేరకు బాధితుడు తిరుపతిలోని ఓ ప్రైవేట్ నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు అతని మాటల్లోనే అని 8 ఏళ్లుగా నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట ఏర్పేడు మండలాల్లో వివిధ కర్మాగారాల్లో స్క్రాప్ను సేకరించి ఇతర ప్రాంతాలను విక్రయించి వ్యాపారం చేస్తున్నా. జూన్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాకు ఫోన్ చేసి నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశించారు. వ్యాపారం చేసుకోవాలంటే తనకు ప్రతి నెల కొంత మొత్తం చెల్లించాలని బెదిరించారు. కొద్ది రోజుల తర్వాత నన్ను హైదరాబాద్కు పిలిపించి మాట్లాడారు. ప్రతి నెల 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నా వ్యాపారం అంతంత మాత్రమేనని, అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డారు. ఇది మన దగ్గర తీసుకొచ్చే పెట్టుబడిదారులు, మన దగ్గర తీసుకొచ్చే వ్యాపారాలపైన తెలుగుదేశం పార్టీ కమిషన్ల దందా అయిందంటే ఇది కనపడుతుంది స్పష్టంగా. ఇదే పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేక XYZ ఎవరైనా పోయి మేము అక్కడ పోయిన పెట్టుబడి తెచ్చిన అన్ని వేల కోట్లు అంటే ఆ వేల కోట్లలో పర్సెంటేజ్ కోసం తెస్తానరా అనేది పెద్ద అనుమానం ఇవ్వాలి. ఎందుకంటే మామూలు స్క్రాప్ వ్యాపార దగ్గరనే నాకు 50 నుంచి ₹1,00,00,000 50 లక్షల నుంచి ₹1,00,00,000 ప్రతి నెల ఇస్తేనే తప్ప నువ్వు నా నియోజకవర్గంలో వ్యాపారం చేయలేవని ఒక సాధారణ ఎమ్మెల్యే బెదిరించే పరిస్థితి ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ స్థాయిలో వాళ్ళ బెదిరింపులు ఉంటాయి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పిండు కాపాడండి నన్నని. మరి ఇప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఆ ఎమ్మెల్యేని పార్టీని సస్పెండ్ చేస్తారా? ఆయన పైన కేసులు పెడతారా? నిజంగానే ఎమ్మెల్యేని పార్టీని సస్పెండ్ చేసి కేసులు పెడితే అది మీకు చిత్తశుద్ధి ఉన్నట్టే, మీకు కమిట్మెంట్ ఉన్నట్టే. కానీ మరి ఆ రకంగా ఉంటుందా లేదా అంటే ఆయన ఎవరైతే సుశీల్ చౌదరి ఉండో ఆయన పైన ఉల్టాగా పెట్టిన ఆశ్చర్యం లేదు.